ముందుగా చికెన్ కడిగి పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోండి. తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని దాంట్లో లవంగాలు, యాలక్కాయలు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్ది సాల్ట్ వేసుకోండి, అంటే మగ్గేందుకు సాల్ట్. తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ తీసుకోండి. ఇలా ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి కదా, మగ్గిన తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చికెన్ తీసుకుని వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత గట్టి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టుకున్న తర్వాత తీసి మళ్ళీ చూడండి. మగ్గిన తర్వాత మళ్ళీ చూసుకోండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి మీకు సరిపడంత. నాకు ఇంత సరిపోద్దని నేను ఇంత వేసాను. తర్వాత మళ్ళీ కలుపుకోండి. కలిపిన తర్వాత మళ్ళీ దగ్గర గంట మగ్గిన తర్వాత పసుపు, అలాగే కారం మీకు సరిపడంత. నేనైతే ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత లైట్గా వాటర్ వేసుకుందరు, కానీ మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి వాటర్. తర్వాత మళ్ళీ కలుపుకోండి. అలాగే మసాలా పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపిన ఉంటుంది పౌడర్ లైట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకోండి. కలుపుకున్న తర్వాత తీసుకు పక్కనెట్టి లైట్గా కొత్తిమీర జల్లుకోండి. జల్లుకున్న తర్వాత బౌన్లో తీసుకుని పక్కకెట్టుకుని చూడండి దాని టేస్ట్